నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీదేవి గుట్ట, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ ప్రతిమ హాస్పిటల్స్ కాచిగూడ. ఈరోజు మీ అందరికీ ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే చెప్దామని చెప్పేసి మీ ముందుకొచ్చాను. ఉమెన్స్ డే అంటే హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ 8th మార్చ్ రోజు. సో అది ఆల్మోస్ట్ 12th సెంచరీ నుంచి మన యూరోపు అండ్ నార్త్ అమెరికాలో స్టార్ట్ అయిన ఒక ఉద్యమం ఏదైతే లేబర్ ఉద్యమంలో అంటే ఆడవాళ్ళకు కూడా పనిలో అవకాశం ఇవ్వాలి, వాళ్ళని కూడా సమానంగా చూడాలి అన్న ఒక్క ఉద్దేశంతో మనము ఆ ఉమెన్స్ డే ఆ రోజు ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అంటే ఒక రెవల్యూషన్ అనమాట. అంటే ప్రతి ఒక మంచి పనికి స్టార్ట్ అవ్వాలంటే ఒక రెవల్యూషన్ తోటి, ఒక ఉద్యమం తోటి స్టార్ట్ అవుతుంది కదా. అలాగే ఉమెన్స్ వాళ్ళ ప్రాముఖ్యత అనేది ఆ రోజు స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అవ్వడం అందుకని మనము ఆ 8th మార్చ్ని గుర్తుగా, అంటే ఎప్పుడు మనకి గుర్తుగా ఉండాలి. మనము ఎలా ఆ రోజు వాళ్ళ కష్టపడి ఆడవాళ్ళకి సమాన హక్కులు రావాలి, వాళ్ళు కూడా కష్టపడి ఒక పరిస్థితిలోకి వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచాలి, వాళ్ళల్లో సమానత్వం అనేది తీసుకురావాలి, వాళ్ళు దేనికి తక్కువ కాదు అని చెప్పాలి అనడానికి ఈరోజు ప్రతి ఇయర్ మనము 8వ తారీఖు మార్చ్ 8న మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ సెలబ్రేషన్స్ అనేవి బాగానే ఉంటాయి, కానీ సెలబ్రేషన్స్తో పాటు మనం ఆ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవటానికి మనకు ఆ అవకాశం వచ్చింది అన్నది మనం గుర్తుపెట్టుకొని దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. ఇయర్ బై ఇయర్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఆది పరాశక్తి అంటారు, ఆడవాళ్ళని ఆది పరాశక్తితో మనల్ని సంభావిస్తారు. ఎందుకు సంభావిస్తారు? ఎందుకు అంటే ఏదైనా సరే, ఎంత కష్టమైన పని అయినా సరే మనం చేయగలము అన్న ఒక సంకల్పము ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అండ్ నేర్పు ఓర్పు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే ఏదన్నా చేయగలము అన్న ఇది వాళ్ళల్లో, అంటే వాళ్ళకి తెలియదు అది ఆ విషయం. అది దాన్ని తెలియజెప్పి మీరు చేయగలరు అని వాళ్ళని వెనకాల మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తే మన ప్రపంచమే ఒక చాలా హ్యాపీ ప్లేస్ టు లివ్ అన్నట్లు అనిపిస్తుంది కదా. సో మనము ఈ ఉమెన్స్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. అది హ్యాపీగా ఉండాలి అంటే మన ఇంట్లో ఫీమేల్స్ని వాళ్ళ వాళ్ళ హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీస్ కూడా హెల్తీగా ఉంటాయి. అండ్ వాళ్ళ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ని మనము గుర్తుపెట్టుకొని వాళ్ళు సరైన ఆ పోషకాహారం తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా, వాళ్ళు ఇవ్వకపోతే మనం ఇవ్వాలి. మనం ఇచ్చి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలి. మీరు హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది అన్న విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయాలి. సరైన ఆహారం, సరైన హైజీన్ అండ్ వాళ్ళది మెన్స్ట్రువల్ సైకిల్స్ అవి కరెక్ట్గా ఉంటున్నాయా లేవా, వాళ్ళు కరెక్ట్గా టైంకి తినక ఎనీమిక్గా అవుతున్నారా, లేకపోతే ఎముకలు వీక్ అవుతున్నాయా, అంటే మనకి కాల్షియం సప్లిమెంటేషన్ అది ఇస్తున్నామా లేదా. వాళ్ళు సప్లిమెంట్స్ ఇవ్వకుండా న్యాచురల్గా తీసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి న్యాచురల్గా తీసుకున్నవి కూడా సరిపోవు. ఎవరికి లాక్టేషన్ మదర్స్ ఉంటారు, ఎవరైతే పాలిస్తూ ఉంటారో పిల్లలకి, వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్, పెరిమెనోపాజల్ గ్రూప్ వాళ్ళకి, వీళ్ళందరికీ బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ వీక్నెస్ రాకుండానే ముందే మనం ప్రివెంట్ చేసుకోవాలి. ఏంటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో మనం వాళ్ళకి ఏం చెప్పాలి, మీరు హెల్తీగా ఉండాలి అంటే మీ తీసుకునే ఆహారంలో కాల్షియం, మల్టీవిటమిన్స్ అన్నీ ఉన్న ఏవైతే ఆహారం ఉంటుందో న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ మీకు మీరు టైం ఇచ్చుకోవాలి, మీ ఎక్సర్సైజెస్కి కానీ మీరు ఏదైనా చేయాలి అనుకున్న. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. అండ్ మీకు కరెక్ట్ స్లీప్ అందుతుందా లేదా అనేది మీ లైఫ్ స్టైల్లో చూసుకోవాలి. అందరి గురించి ఆలోచించాలి, కానీ మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అండ్ లవ్ అవర్ సెల్ఫ్స్ అన్నది ప్రతి ఫీమేల్కి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకునేటట్లు మనం చూడాలి. అండ్ ఇదొక్కటే కాదు, ఇప్పుడు హెల్త్ అనేది మనకి ఒక అలార్మింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. అలార్మింగ్ సైన్స్ ఇచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ
విషయాలు తెలుసుకొని, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేసి, అండ్ ఎప్పుడైతే అలార్మింగ్ సైన్ రాగానే నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఇలా అవుతుంది అని వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు మీకు చక్కటైన సలహాలు ఇస్తారు అండ్ చక్కగా ప్రోత్సహిస్తారు, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ టైం దట్ ఈస్, అంటే మనము కార్స్ అవన్నీ సర్వీసింగ్ చేసుకుంటాం కదా, అట్లాగే మన బాడీ కూడా ఎప్పటికప్పుడు సర్వీసింగ్ అవసరం. అండ్ రీచెక్, అంటే మనకి హెల్త్ చెక్ అనేది మనకి చాలా అవసరం. సో చిన్న చిన్న హెల్త్ చెక్స్ ఉంటాయి, అవి కంపల్సరీ చేయించుకోవడం. అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవి చూసుకోవడం, మనకి ఫాలో అప్గా చేసుకుంటూ ఉండడం. అండ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెషన్స్ అటెండ్ అయ్యి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది తెలుసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హ్యాపీ ఉమెన్స్ డే.